పత్తి కొనుగోళ్లు బంద్ పెట్టండి. జిన్నింగ్ మిల్లులకు సీసీఐ ఆదేశాలు. సీసీఐ సూచనలతో పత్తి కొనని మిల్లర్లు 4 రోజులుగా మిల్లుల ముందే ట్రాక్టర్లు. సర్కారు నిర్ణయం దిక్కు తోచని స్థితిలో రైతులు. బతిమిలాడినా పట్టించుకోని అధికారులు. సీసీఐ తీరుకు నిరసనగా అన్నదాతల ధర్నా. రైతులను బండబూతులు తిట్టిన పోలీసులు. నీ అయ్యా జాగిరా అంటూ పోలీసుల తిట్లు. పోలీసుల తీరు పైన అన్నదాతల ఆగ్రహం. ఇట్లా పత్తి కొనొద్దని చెప్పేసి బంద్ పెట్టిరంట. సీసీఐ ఆదేశాలు జారీ చేస్తున్నారు జిన్నింగ్ మిల్లులకి. అంటే పత్తి కొనుగోలు చేస్తారు కదా, ఆ మిల్లులకు ఆదేశాలు జారీ చేసిందంట. అంటే ఈ రకంగా ఉందన్నమాట వ్యవహారం. ఈ రకంగా ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మీరు? సీసీఐ కొనుగోలు చేయకపోతే వాడు బ్రోకర్ వస్తాడు, మధ్యవర్తి దళారి వస్తాడు. ఆ దళారి వస్తే నార్మల్గా 6,000 7,000 క్వింటాలు పోయేది 4,000కు 5,000కు కొనుక్కొని పోతాడు. ఈ దళారులు అంతా ఎవరు ఉంటారు? మళ్ళీ ఇదే ఈ బ్యాచే ఉంటుంది, దోసుకునే బ్యాచే. ఆ బ్యాచ్ మెజారిటీగా కాంగ్రెస్ బ్యాచే ఉంటుంది, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే అంటగాగుతూ ఉంటారు. ఈ దళారుల దగ్గర పత్తి అమ్ముకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికిమాలిన నిర్ణయం ఇది. రైతులు పండించిన పంటను కొనలేకపోతే ఇంకెందుకు శతకాని ప్రభుత్వం ఇది? దేనికి? పండించిన పంటను కొనరా? పండించిన పంటను కొననిక చేత కాదనమాట మన ప్రభుత్వానికి. ఇంత ఘనకీర్తి మోసినటువంటి, ఇంత పేరు మోసినటువంటి ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, లొట్టపీస్ పాలన, ఈ పాలనలో రైతులు పండించినటువంటి పత్తి కొనలేని పరిస్థితి ఉన్నది, కనబడతా ఉంది.